వరంగల్ జిల్లాలో విష్ణుమూర్తి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి కావడంతో తెల్లవారుజాము నుంచి భక్తులు ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విష్ణుమూర్తి గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. ఈ రోజు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక వైకుంఠ ఏకాదశి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా విష్ణుమూర్తి ఆలయాలు అయితే కిటకిటలాడుతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఇటు విష్ణుమూర్తి ఆలయానికి చేరుకొని కూడా ఇటు గోవింద నామస్మరణతో కూడా ఇటు విష్ణుమూర్తిని అయితే దర్శనం చేసుకుంటున్నారు. ఇటు ఉత్తరాధారం ద్వారా వచ్చిన భక్తులు కూడా విష్ణుమూర్తిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందంటూ కూడా ఇటు పురాణాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా కూడా తెల్లవారుజాము నుండి కూడా పెద్ద సంఖ్యలో ఇటు భక్తులు అయితే ఇటు విష్ణుమూర్తి ఆలయాలకు రావడంతో కూడా భక్తులతో ఇటు ఆలయాలు అయితే కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం హన్మకొండలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాము. మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో కూడా ఇటు భక్తులు అయితే ఇటు ఉత్తరాధారం ద్వారా ఇటు భక్తులు ఇటు స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా ఇటు భక్తులు అయితే ఉదయం తెల్లవారుజాము నుండి కూడా భక్తులు అయితే ఇటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని కూడా ఇటు ఉత్తరం ద్వారా ఇటు స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఇటు హిందూ సంప్రదాయాల్లో కూడా ఇటు ముక్కోటి ఏకాదశి పండుగ అనేది అయితే ఒక అత్యంత రోజుగా కూడా అయితే పిలుస్తారు. ప్రస్తుతం ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి, ఎలాంటి విధి విధానాలు ఉంటాయి, భక్తులు ఎలాంటి పనులు చేస్తే వాళ్ళకు మోక్షం లభిస్తుందనే అంశాలకు సంబంధించి కూడా తెలుసుకునేందుకు మనతో పాటు మాట్లాడేందుకు కూడా ప్రధాన అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి, ఇవాళ ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి? జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని దీనికి ప్రాశస్త్యం. ముక్కోటి దేవతలు కూడా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనంగా లోపలికి వచ్చి భగవంతుణ్ణి దర్శించుకుంటారు. అది ఎందుకు అంటే మధుకైటభులు అనేటువంటి రాక్షసుల్ని ఆ భగవంతుణ్ణి సంహరిస్తే, భగవంతుడు వాళ్ళిద్దరిని సంహరిస్తే ఆ మధుకైటభ రాక్షసులు ఇద్దరు కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. అయ్యా, ఏదైతే ఈరోజు ఏకాదశి ఉందో ఈ ఏకాదశి రోజు భగవంతుణ్ణి దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని వాళ్ళిద్దరు రాక్షసులు కూడా ప్రార్థిస్తే దానికి భగవంతుడు ఈ వైకుంఠ ఏకాదశి ఏదైతే ధనుర్మాసంలో ధనుస్సంక్రమణంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి ఏదైతే ఉంటుందో ఆ ఏకాదశి రోజున భగవంతుడు తాను ఉత్తరాభిముఖుడై ఎవరైతే ఉత్తర ద్వారంలో వచ్చి తన్ని సేవించుకుంటారో, తన్ని దర్శిస్తారో, తనని ప్రార్థిస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పని ఐతిహ్యం. ఇలా మన అదాలత్ వెనకాల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి శ్రీహస్తములతో ప్రతిష్టపడి ప్రతి కార్యక్రమం కూడా వారి యొక్క మంగళాశాసనంతో చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది. 2010 నుంచి ఇది అప్పుడే 2025 సుమారు 18వ సంవత్సరం మనం ఈ వైకుంఠ ఏకాదశి. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా చాలా నమ్మకం. ఇక్కడ ఎవరైతే వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు వచ్చి మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారో వాళ్ళందరి యొక్క కోరికలు కూడా తీరి వారు అనుకున్నటువంటి పనుల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. అలానే ఇక్కడ గోదా కళ్యాణం కూడా చాలా ప్రాశస్యం. ఇక్కడ గోదా కళ్యాణం రోజు ఎవరైతే గోదా అమ్మవారి కళ్యాణంలో పాల్గొని దాంట్లో ఉన్నటువంటి వారణమాయనం అనేటువంటి కొబ్బరికాయ తీసుకుంటారో వాళ్ళకి వివాహం అవుతుంది అని చెప్పని చాలా నమ్మకం. అలా ఈ గోదా కళ్యాణం, వైకుంఠ ఏకాదశి, కూడారే ఉత్సవం ఇలా ఈ నెల రోజులు కూడా చాలా వైభవంగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు భక్తులు ఎలాంటి ఆచారాలు పాటిస్తే వాళ్ళకు మోక్షం లభిస్తుంది? ఆచారాలు అంటే ప్రధానంగా ముందు చక్కగా ఉత్తర ద్వారం నుంచి లోపలికి రావడం, భగవంతుణ్ణి దర్శించుకోవడం, ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం. అంటే ఈ రోజంతా కూడా భగవన్ నామస్మరణ చేయడం. ఆ భగవన్నామస్మరణ ఎప్పుడైతే చేస్తామో కలో వెంకటనాయక ఆ భగవన్నామస్మరణ చేసుకుంటూ ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ద్వారా మనం నామ సంకీర్తన ఏదైతే మనకు ఈ కలియుగంలో నామ సంకీర్తనం చేత మాత్రమే మోక్షం లభిస్తుంది. కాబట్టి ఆ భగవంతుని యొక్క నామ సంకీర్తన గోవింద 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 అని ప్రార్థించడం ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెప్పని ఐతిహ్యం.
ఇది ముఖ్యంగా కూడా ఇప్పటికే ఇటు తెల్లవారుజాము నుండి కూడా ఇటు విష్ణుమూర్తి ఆలయాలు అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున కూడా భక్తులు అయితే ఇటు ప్రత్యేకమైనటువంటి క్యూలైన్ల ద్వారా కూడా భక్తులు తరలి వచ్చి కూడా ఇటు విష్ణుమూర్తిని అయితే దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంతమంది భక్తులు ఉన్నారు, భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు, ఇవాళ దర్శనం చేసుకుంటే ఎట్లా ఉంది? అంటర్ రోడ్ శాంపేట చాలా బాగున్నది. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మంచి సిస్టమేగా నడుస్తుంది, బాగుంది. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు, ఇవాళ దర్శనం చేసుకుంటే ఎట్లా ఉంటుంది? ఇవాళ దర్శనం చేసుకుంటే ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే అదాలత్. ఈ పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అయితే ఉదయం తెల్లవారుజాము నుండి కూడా ఇటు ఉత్తరధారం ద్వారా కూడా ఇటు స్వామివారిని దర్శించుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఇటు భక్తులు అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మొత్తం భక్తులతో మాట్లాడుతున్నాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, ఎప్పటి నుంచి ఈ ఆలయానికి వస్తూ ఉన్నారు? మేము చానేళ్ళ నుండి వస్తున్నాం ఆలయానికి. ఇప్పటికి బాగానే ఉంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇవాళ దర్శనం చేసుకుంటే ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు మీరు? ఇవాళ ఎలాంటి ఆచారాలు ఉంటాయి? ఉపవాసం సంబంధించి ఉపవాసమే ఉంటాము. మొత్తంగా కూడా ఇటు ఉదయం తెల్లవారుజాము నుండి కూడా విష్ణుమూర్తి ఆలయాలు అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు హిందూ సంప్రదాయాలలో కూడా ముక్కోటి ఏకాదశి కూడా ముఖ్యమైన పండుగ కూడా అయితే ఇటు చెప్తూ ఉంటారు. ఇవాళ ఉత్తరధారం ద్వారా కూడా ఇటు వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుంటే భక్తులకు మోక్షం లభిస్తున్నట్టు కూడా ఇప్పటికే ఇటు ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ జాగారం లాంటి భక్తులు కూడా ఇవాళ జాగారం లాంటి కార్యక్రమాలు చేపట్టితే మాత్రం మోక్షం లభిస్తుంది. ఇటు విష్ణుమూర్తికి సంబంధించిన కృపా కటాక్షాలు కలుగుతాయంటూ కూడా ఇటు ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పవచ్చు. విడుదల సుజిత్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.